కేంద్ర మంత్రివర్యులు, అది కూడా ముందే చెప్పాడు చాలా గ్లామరస్ పోర్ట్ఫోలియో అని. గ్లామరస్ పోర్ట్ఫోలియో ఎన్ఆర్ఐస్ అందరికీ కనెక్ట్ చేయగలిగిన రోజున ఎక్కడ ప్రపంచంలో తెలుగు వాళ్ళున్నా రావాలంటే ఈజీగా రావడానికి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాంటి కీలకమైన మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, అదే మరి గౌరవనీయులు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మినిస్టర్ భరత్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యూరోప్కు సంబంధించి పెద్ద ఎత్తున వచ్చారు. మీరు ఎన్నిసార్లు వచ్చినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది నాకు. అది అనుబంధం. అలాంటి మిమ్మల్ని ఓసారి చరిత్ర, నేను జురిక్కి 95 నుంచి వస్తున్నా. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు రావాలని ఆలోచించింది మొట్టమొదటి పాలిటీషియన్ నేనే అనుకుంటాను, ఒక చీఫ్ మినిస్టర్గా. అప్పటి నుంచి వస్తే అప్పుడు ఎవరు ఇక్కడ తెలుగు వాళ్లే లేరు, ఇండియన్స్ కూడా తక్కువ ఉన్నారు, అసలు తెలుగు వాళ్ళు లేని పరిస్థితి. అలాంటిది ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే విజయవాడలో ఉన్నామా, విశాఖలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా, ఎక్కడున్నాం అర్థం కాకుండా ఉంది. ఎక్కడ పోయినా మీ అభిమానం చూస్తే నా జీవితంలో ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం. అలాంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. 20 దేశాల నుంచి వచ్చారు. యూకే, యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చారు. జర్మనీ సోదరులైతే ఉదయం నుంచి చూస్తున్న అభ్యాసం వదిలిపెట్టలేదు వాళ్ళు. గుడ్. ఒకప్పుడు నేను ఐర్లాండ్కి వచ్చాను కానీ ఒక్కరు కనపడలా ఆ రోజు. ఈ రోజు ఐర్లాండ్ లో చూస్తే ఏ పాష్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే 1000 మంది జాయిన్ అయిపోయే పరిస్థితికి వచ్చారు, 100 మంది. ఇదే మాదిరిగా స్వీడన్, చేలు పైకెత్తండి, స్వీడన్ వాళ్ళు చేలు పైకెత్తండి.